హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ దగ్గర హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. థియేటర్ ముందు డిఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళనకు దిగారు. నిన్న నైట్ అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ఆ తొక్కిసలాటలో చనిపోవడం జరిగింది. అయితే మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీంతో నిరసనకారులందరినీ కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే టైంలో పోలీసులు నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నిరసనకారులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, మనకి తొక్కిసలాటలో సంధ్యా థియేటర్ దగ్గర మార్నింగ్ నిన్న ఒక మహిళ చనిపోయినట్లుగా తెలుస్తుంది. మహిళతో పాటు ఆ బాబు పరిస్థితి కూడా చాలా క్రిటికల్గానే ఉన్నట్లుగా చెప్తున్నారు. సో ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? అసలు మూవీ టీం ఏమైనా స్పందించారా దీనికి సంబంధించి? అంటే ఎవరైతే అస్వస్థకు గురైనటువంటి వ్యక్తి, స్పృహ కలిపోయినటువంటి వ్యక్తి ఎవరైతున్నారు ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి చాలా క్రిటికల్ ఉంది. అతను బేసిక్ గా అల్లు అర్జున్ కి చాలా పెద్ద ఫ్యాన్ అనేది కూడా వాళ్ళ తండ్రి చెప్తున్నాడు. అతని కోరిక మేరకే కుటుంబం అంతా కూడా బెనిఫిట్ షో చూడాలనే ఉద్దేశంతో నేను సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చాను. అయితే సంధ్యా థియేటర్కి వచ్చినప్పుడు అందరూ మేము గేట్ దగ్గర నిలబడుకున్నాం. లోపలికి వెళ్ళేటప్పుడు త్వరగా అల్లు అర్జున్ సంబంధించినటువంటి కార్ వచ్చింది. ఆ కార్ రావడంతో అభిమానులందరూ కూడా ఒక్కసారిగా అల్లు అర్జున్ చూడడానికి ఎగబడ్డారు. ఎగబడినప్పుడు మమ్మల్ని అక్కడ తొక్కేసినప్పుడు అక్కడ ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి బౌన్సర్స్ కానీ లేకపోతే అభిమానులు కానీ అందరూ కూడా ఎవరైతే రేవతి మీద పడిపోవడం వల్ల చనిపోయిన మహిళ మీద ఆమె స్పృహ తప్పి పడింది, అక్కడ పడిపోయింది. ఆమె కాపాడే ప్రయత్నం చాలా చేస్తారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆమె అప్పటికే చనిపోయిందని కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం బాధది చాలా క్రిటికల్ గా ఉంది. అయితే ఈ సంఘటన జరిగి దాదాపు ఇప్పటికి 12 గంటలు కావస్తుంది. అల్లు అర్జున్ అక్కడికి వచ్చాడు. అల్లు అర్జున్ చూడడానికి అల్లు అర్జున్ వచ్చినటువంటి సమయంలోనే ఈ సంఘటన జరిగింది. కానీ అల్లు అర్జున్ ఇతర సెలబ్రిటీస్ అందరూ కూడా ట్వీట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి రిప్లై ఇస్తున్నారు. కానీ ఈ సంఘటన మొత్తం దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఒక మహిళ మృతి చెందింది, మరొక వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నటువంటి పరిస్థితితో ఇప్పటి వరకు చిత్ర యూనిట్ కూడా ఎటువంటి స్పందన అయితే ఇవ్వలేదు. కనీసం వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం కానీ వారిని ఆదుకుంటామని కానీ ఏ ఒక్కటి చెప్పకపోవడంతో స్థానిక విద్యార్థి యూనిట్ ఏఎస్ఎఫ్ కానీ అలాగే ఎస్డిఎఫ్ కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ మెరుపు తరుణాన్ని సంధ్యా థియేటర్ ముందు వాళ్ళు నిర్వహించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రాత్రి కూడా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అనేది సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా రాణా, ఇంకొక విషయం కూడా చెప్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు. మా ఇంట్లో మా పిల్లలు అల్లు అర్జున్ కి ఫ్యాన్, మేము సినిమా చూడడానికి వెళ్ళాము, అప్పటి వరకు క్రౌడ్ లేరు, అంతా నార్మల్ గానే ఉంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ వీళ్ళందరూ వచ్చారు మూవీ టీం, ఒక్కసారిగా క్రౌడ్ పెరిగిపోయింది, అప్పుడే ఇలాంటి ఈ ఘటన జరిగింది అని చెప్పి కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వాళ్ళు టికెట్స్ తీసుకుని వాళ్ళు లోపల గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ రావడంతో అప్పటికే అక్కడ డీజే సెలబ్రేషన్స్ కానీ లేకపోతే పెద్ద ఎత్తున అభిమానులందరూ రోడ్ల పైన ఉన్నారు. సడన్ గా అల్లు అర్జున్ రావడంతో ఆ క్రౌడ్ అంతా కూడా థియేటర్ లోపలికి వచ్చేస్తుంది. అక్కడ మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ తాగడానికి, అల్లు అర్జున్ చూడడానికి ఒక్కసారిగా కూడా ఎగపడడంతో అక్కడ ఉండే మహిళలు అస్వస్థకు గురయ్యారు. దాంట్లో భాగంగానే రేవతిని అక్కడ చాలా మంది ఆమె కింద పడిపోతే అభిమానులు ఆమె చూసుకోకుండా కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. కనీసం అక్కడ ఊపిరి ఆడని బట్టి సిచ్యువేషన్. ఆ సమయంలోనే ఆమె మృతి చెందింది అనేది కూడా చెప్తున్నారు. సో అల్లు అర్జున్ కి ఈ కుటుంబం చాలా పెద్ద అభిమానులు. ముఖ్యంగా ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి దేవశ్రీ గారు అబ్బాయి చాలా పెద్ద అభిమానం నుంచి కూడా వాళ్ళ నాన్న ఇప్పుడు వరకు చెప్తున్నారు. ప్రస్తుతం హెల్తీ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. అతను ఇంకా ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారని కూడా డాక్టర్లు వెల్లడించడం నేపథ్యంగా పడితే, అయితే వీళ్ళు ఇప్పటి వరకు కూడా చిత్ర యూనిట్ కానీ ముఖ్యంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం కానీ ఎవరు కూడా స్పందించలేదు. ఆ స్పందించకపోవడంతో వారిపైన కఠిన చర్యలు తీసుకొని పైగా
బాధిత కుటుంబాలని ఆదుకోవాలంటే కూడా DYF సంబంధించిన స్టూడెంట్స్ కానీ SFI సంబంధించిన స్టూడెంట్స్ కానీ దాదాపు 50 మంది దాకా కూడా మెరుపు తరుణాన్ని సంధ్యా థియేటర్ ముందు నిర్వహించారు. అప్పటికే పోలీసులు కూడా పెద్ద ఎత్తున మొబైలైజ్ అయ్యారు కదా. రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు కాబట్టి సంధ్యా థియేటర్ పైన దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అప్పటికే దాదాపు 100 మంది దాకా కూడా అక్కడ మొబైలైజ్ అయ్యారు. సో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే అరెస్ట్ చేసి గోషమాలకి తరలించబడి నేపథ్యం. దాంతో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ SFI స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ పైన కేసు నమోదు చేయాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్ గా కొంత క్రౌడ్ ఉన్నప్పుడు చాలా మంది ప్రత్యర్థులు ఉన్నారు కాబట్టి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేయడం వల్ల ఈ అభిమానులతో కంట్రోల్ చేసుకోలేకపోతే ఏకంగా పోలీసుల పైన కూడా కొంతమంది అభిమానులు దాడులు చేసుకోవడం చెప్పకపోతే పోలీసులే ఇప్పుడైతే చికిత్స పొందుతున్నటువంటి ఆ 9 ఏళ్ల బాలుని వాళ్ళు కాపాడారు. ఎందుకంటే అప్పుడు చిక్కడపల్లి స్థానికంగా చేయనటువంటి రాజనాయక సత్వరమే అతను CPR చేయడము వెంటనే హాస్పిటల్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ లో అతను చికిత్స పొందుతున్న నేపథ్యం. సో చాలా గందరగోళమైన వాతావరణమే కారణం, ఒక మహిళ చనిపోవడానికి కారణం, ఇతర అస్వస్థత అవడానికి కారణం అల్లు అర్జున్ అంటూ ఇప్పుడు ఈ విద్యార్థి సంఘాలు పక్కమంటున్నాయి. ఖచ్చితంగా అల్లు అర్జున్ వారి కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాలి, అల్లు అర్జున్ వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా. Yes,